సంవత్సరాలు. అది మర్చిపోకండి. అది మర్చిపోకండి. ఆ రోజు మీరు పోలీస్ వ్యవస్థని ఏ రకంగా మీరు మిస్‌యూజ్ చేశారు. అంటే ఇప్పుడు చట్టపరంగా తీసుకుంటే మీకు మిస్‌యూజ్‌లా కనబడుతుంది. ఏం జేయాలా? చట్టాల గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా? ఆ రోజు అసలు దుర్వినియోగం అన్నదానికి చిరునామా వైసీపీ గవర్నమెంట్. ఎంత దుర్వినియోగం చేశారంటే ప్రజలు ఈరోజు ప్రశాంతంగా ఉన్నారు వర్మ గారు. హమ్మయ్య! ప్రశాంతంగా హాయిగా ఉన్నాం. ఇది ఫీల్ గుడ్ ప్రతి గ్రామాల్లో కూడా వస్తుంది. ఈరోజు ప్రతి గ్రామాలలో కూడా రోడ్లు పడ్డాయి. ఈరోజు ఇండస్ట్రీస్ బ్రహ్మాండంగా వస్తున్నాయి. ఆ ఎంఎస్ఎంఈ పాలసీ అద్భుతంగా అమలవుతుంది. గత 5 సంవత్సరాల్లో మీరు ఎంఎస్ఎంఈ పాలసీ ఏం చేశారయ్యా? అటకెక్కిచ్చేశారు. ప్రతి వ్యవస్థని నిర్వీర్యం చేసేశారు. కేవలం బటన్ నొక్కుడు, కూర్చునుడు, బటన్ నొక్కుడు ఈ రెండే కార్యక్రమాలు చేశారు తప్ప రాష్ట్ర అభివృద్ధి గాని, నిరుద్యోగ నిర్మూలనకు గాని, లేదు ఇంకే రకమైనటువంటి చర్యలు ఆ ప్రభుత్వం తీసుకోలేదు. ఈరోజు వంశీ గారు ఆయన అరెస్ట్ అయితే ఆయన చేసిన అరాచకాలు ఇన్ని అన్నా మీ మీ ప్రభుత్వ హయాంలో అవన్నీ మీకు గుర్తులేదా? అలాగే ఇందాక చెప్పారు చాలా మంది పేర్లు వాళ్ళు ఎలా మాట్లాడారు. భాష గురించి కూటమి నాయకుల భాష గురించి మాట్లాడుతున్నారు చంద్రశేఖర్ గారు. అసలు ఈ భాష, ఈ ఒరవడి, ఈ మాండలికాన్ని, బూతులు మాండలికాన్ని ప్రజా జీవితంలో తెచ్చిపెట్టిందే వైసీపీ. బ్రాండ్ అంబాసిడర్ ఆ పేటెంట్ వీళ్ళదే. ఇవన్నీ మరిచిపోయి ఈరోజు కొద్దిగా మాట్లాడడానికి కొద్దిగా సంశయపడాలి. అరే కూటమి నాయకులు చక్కగా చేస్తుంటే వాళ్ళని మనం ఇంత చండాలం చేసి ఇప్పుడు ఎలా మాట్లాడతాము అని ఆలోచన చేయాలి. ప్రభుత్వానికి సహకరించాలి. అంతేగాని ఇప్పుడు ఏదో గొడవ చేస్తే నెక్స్ట్ అధికారం మందే అని అంటే ఈ గోబెల్స్ ప్రచారం ఆంధ్రప్రదేశ్కి కుదరదు. అద్భుతంగా కూటమి సమన్వయంతో పనిచేస్తుంది. నాయకులందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వాన, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి అంకిత భావంతో ఈరోజు ప్రతి గ్రామంలో కూడా రోడ్లు పడ్డాయి. చాలా సంతోషంగా ఉన్నారు. ఒకసారి చంద్రశేఖర్ గారు ఆయన నియోజకవర్గంలో కూడా ఐ థింక్ ఎర్రగొండపాలెం అనుకుంటాను. ఆయన నియోజకవర్గంలో కూడా గ్రామాల దగ్గరికి వెళ్ళి అడగమనండి చెప్తారు. కేంద్ర ప్రభుత్వం మన్రేగా నిధులు ఎలాగా అమలు చేస్తున్నారో కనుక్కోమనండి. గత ఆళ్ళ ప్రభుత్వంలో ఎలా చేశారో తెలుసుకోమనండి. అంతే తప్ప ఇలాంటి మాటలు, ఇలాంటి ఈ అబద్ధాలని 10 సార్లు చెబితే నిజమవుతుంది అనుకోవడం భ్రమ, కళ్ళ. ఇవి కొన్ని తగ్గించుకొని గౌరవపూర్వకంగా ప్రజాస్వామ్య విలువలతో మీ నాయకుడిని మాట్లాడమని చెప్పండి. ప్రజాస్వామ్యం ఇది. రాయలసీమ పాలుగారులాగా లేదు అంటే ఫ్యూడల్ లార్డ్‌లాగా మాట్లాడితే ప్రజలు హర్షించరు. అది గుర్తుపెట్టుకోండి. డెమోక్రటిక్ ప్రాసెస్‌లో ఉండండి. డెమోక్రటిక్ ప్రాసెస్‌లో మీరు మీ కార్యక్రమాలు నిర్వర్తించుకోండి. అంతేగాని ఎవరిని బెదిరించి, అదిరించి, గూండాగిరి, దాదాగిరి చేస్తామంటే ఇక్కడ ఎవ్వరు నోబడీ కెన్ సిట్ విత్ ఫోల్డెడ్ రైట్. ఫింగర్స్. ఓకే. చంద్రశేఖర్ గారు పాపం గూండాగిరి, దాదాగిరి చేస్తామంటే ఎవరో సహించే